వాట్ ఏ టేస్ట్. సో ఎప్పటికప్పుడు వాట్ ఏ టేస్ట్లో కొత్త కొత్త రుచులను పరిచయం చేస్తూనే ఉన్నాం. మరి ఈ సమ్మర్ స్పెషల్గా మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారో అడుగుదాము. బట్ ఎక్కడికి వచ్చామో చెప్పాలి కదా. రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటే వచ్చారు రెస్టారెంట్కి వచ్చేసాం. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తారో అడుగుదాం. హలో పాండి గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. బాగుంది. మరి ఇంతకీ నెక్స్ట్ ఏం చేసి పెంచిపోతున్నారు? పెరుగు ఆలు కాంబినేషన్లో ఒక కర్రీ చేసాం కాబట్టి ఇప్పుడు పెరుగు ఆలు కాంబినేషన్లో ఒక స్టార్టర్ చేద్దామండి. ఆలు 65 చేద్దాం ఈరోజు. పెరుగు ఆలు కాంబినేషన్లో స్టార్టర్. గ్రేవీ చేశారు, ఇప్పుడు స్టార్టర్ అనమాట. అవునండి. సూపర్బ్. ఆలు 65 ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము పెరుగు ఆలు కాంబినేషన్లో. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. ఉడికించిన ఆలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, వైట్ పెప్పర్, మైదా, కార్న్ఫ్లోర్, ఆయిల్, పెరుగు, లెమన్, కొత్తిమీర. ఆలు 65కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నారు కదా. మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. మన ఆలుగడ్డను ముందుగా ఉడికించుకున్నామండి. ఈ 65 ఏదైతే మనం స్టార్టింగ్ టైప్లో చేస్తామో ఆలు అనేది ఎక్కువగా బాయిల్ చేసుకునే అవసరం లేదండి. ఎందుకంటే డైరెక్ట్గా మనం కొన్ని డైరెక్ట్ స్టార్టర్లకి మనం ఫ్రై చేసుకునే ఉంటే కొన్ని ఆయిల్లో ఫ్రై చేసుకునే ఉంటాయి. కాబట్టి ఏదైతే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునే ఐటమ్స్ ఉంటాయో దానికి ఆఫ్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆఫ్ డౌన్ చేస్తే మనకి ఇంకా మిగతా ఆఫ్ డౌన్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా అనేది ఫ్రై అయితే ఆ పీసులు అనేది కూడా కరెక్ట్గా ఉంటాయి. మనకి ఎక్కువగా బాయిల్ అయిపోయినట్టయితే ఆలు కానీ ఇంకా ఏదైనా కానీ మనం కోటింగ్ కలిపేటప్పుడు కానీ ఆయిల్ వేసేటప్పుడు కానీ అది అనేది ఫ్రై అని చెప్పి క్రిస్పీగా ఉంటుంది. తర్వాత మొత్తం కూడా మెత్తగా సాఫ్ట్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఆఫ్ డౌన్ బాయిల్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆలు 65కి ఏదైతే మనం ఆలు 65 రెడీ చేస్తున్నామో దానికి ముందుగా ఆలు అనేది కోటింగ్ వేసుకోవాలా. ఆ కోటింగ్ కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటాం. స్టవ్ వెలిగించేసి ఇది ఆయిల్ని స్టవ్ వెలిగిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ సాల్ట్ వేసేసారు. సాల్ట్, పెప్పర్, వైట్ పెప్పర్ పౌడర్, మైదా. అంటే మనకి ముక్కలకి ఓన్లీ కరెక్ట్గా జస్ట్ పట్టేటట్టే కలుపుకోవాలా లేకపోతే కొంచెం లూజ్గా కలుపుకోవాలా గట్టిగా కలుపుకోవాలా? మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి కోటింగ్కి ఎలా అయితే ఇప్పుడు చూపిస్తాను. దీనిలో కార్న్ఫ్లోర్, అలాగే చిల్లీ పౌడర్, కొద్దిగా చాపింగ్ మసాలా. ఇది చాపింగ్ మసాలా అనేది మనం అల్ప పేస్ట్ అని వేసుకోవచ్చు లేదా చాపింగ్ మసాలా అని వేసుకోవాలి. చాపింగ్ మసాలా వేసుకుంటే కనుక మనకి అది తింటున్నప్పుడు అనేది ఆ ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక దీనిలో మనం ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా లూజ్ కాకుండా ఈ విధంగా కలుపుకుంటే కనుక మనకి సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకున్న ఆలు వేసుకున్న తర్వాత దానిలో మిక్స్ అయ్యేటప్పుడు అది కొద్దిగా వాటర్ లెవెల్ అనేది ఈజీగా పట్టేసుకో. కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఎలా కలుపుకోవాలంటే ఓన్లీ వీటికి జస్ట్ కొంచెం పట్టేది అవుట్లైన్, అంతేగాని మరి ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదు, లూజ్గా కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి కదా. లేదు ఒకసారి చూద్దాము. ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఆయిలే కాబట్టి సరిపోతుందా ఈ వేడి లేకపోతే ఇంకొంచెం వేడి అవ్వాలి? కార్న్ఫ్లోర్ అనేది దీంట్లో మనం ఎక్కువగా వేసుకోలేదు కదా, రెండు సమానంగానే వేసుకున్నాం కదా. మనకి క్రిస్పీగా వచ్చే ఐటమ్స్ మటుకి మనం కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటామండి. మామూలుగా కోటింగ్ ఆయిల్లో ఫ్రై చేసే మైదా కన్నా కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉంటే కనుక బాగా ఫ్రై అవుతుంది. మైదా ఎక్కువ వేయటం వల్ల ఏంటంటే కొన్ని టైంలో అది మనకి ఆయిల్ పట్టేస్తుంది. అలా కాకుండా అంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి. మనకి ఆయిల్ కూడా వేడి అయిపోయింది. అసలు ఆలూతో కాకుండా ఇదే మనం ఇంకేదైనా సపరేట్ వెజిటబుల్స్తో చేసుకోవచ్చా? మన వెజిటబుల్ బేబీకంతో చేసుకోవచ్చు, మష్రూమ్తో చేసుకోవచ్చు, పన్నీర్తో చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ చాలా ఐటమ్స్తో చేసుకోవచ్చు అండి. ఓకే. ఈ ఆలు 65 అనేది చాలా రకాలుగా చేయొచ్చు అండి. ఇప్పుడు సౌత్ ఇండియన్ బేస్లో చేయొచ్చు, అలాగే చైనీస్ బేస్లో చేయొచ్చు, అలాగే ఇండియన్ బేస్లో చేయొచ్చు. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టైల్లో ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇదేం స్టైల్ అంటారు? మనకి ఇది సౌత్ ఇండియన్ స్టైల్కి దీనికి ఇది చైనీస్ స్టైల్ వస్తుందండి. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ కూడా కొద్దిగా దగ్గరగా ఉంటుంది. అదే సౌత్ ఇండియన్ స్టైల్కి వెళ్ళిపోతే కనుక మనకి అన్నీ కూడా దీనిలో మైదా కార్న్ఫ్లోర్ ఏదైతే వాడుతున్నామో దాని బదులు మనకు లైట్గా శనగపిండి అనేది యూజ్ చేసి దీనిలో గ్రీన్ చిల్లీ, కరివేపాకు మనం ఏదైతే టాస్ యూజ్ చేస్తామో టాస్ బదులు అన్నీ ఒకటేసారి డైరెక్ట్గా వేసేసి ఫ్రై చేస్తారు.
ఓకే అండి, ఇది మనకి ఫ్రై అయ్యే లోపల మనకి దీనికి కావాల్సిన సాస్ రెడీ చేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేయండి. చాలా సరిపోతుంది. ఓకే, ఇందులో మనం గార్లిక్, జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు. ఓకే, సో ఇవి వేసుకుంటే సరిపోతుందా, ఇంకా మనం ఏమైనా యాడ్ చేసుకోవాలా? సరిపోతుందని ఇంత మటుకు యాడ్ చేసుకుంటే చాలు వెజిటేబుల్స్. ఓకే, సో గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు అంతే. ఇవి కూడా ఒకసారి మిక్స్ చేయమంటారా? మిక్స్ చేయండి. చాలా ఇంకా అవ్వాలి క్రిస్పీగా? సరిపోతుందండి, సరిపోతుంది. తీసేద్దాం, ఒక ప్లేట్లో తీసేయండి. పెరుగు యాడ్ చేసుకుందాం. ఓ, పెరుగు యాడ్ చేసుకుంటారు దీంట్లో? కొద్దిగా వాటర్ ఉంది, కొద్దిగా వాటర్, ఇంకొద్దిగా సరిపోతుంది. ఇందులో మసాలాలు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా సాల్ట్, వైట్ పెప్పర్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్. ఓకే, లైక్ పెరుగులో యాడ్ చేస్తారా? అవును. కొద్దిగా లెమన్, దీనిలో లెమన్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ముందు ఫ్రై చేసుకున్నారు, దీనిలో యాడ్ చేసేసింది. ఎస్, సో ఇప్పుడు ఆలు 65 అనేది బేసిక్గా విడివిడిగా ఉంటాయి కదా, మరి ఇది అలా వస్తుందంటారా? వస్తుంది. మనకి ఆ సాస్ అనేది డ్రై అయిన ఫ్రై చేస్తే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం వేసిన దీనిలో పెరిగే కాబట్టి తొందరగా వేసిన ఆలుకు మసాలా అనేది ఇంకపోతే పట్టేసుకుంటే కనుక డ్రైగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇలా పెరుగుతో యాడ్ చేశారు కాబట్టి ఇది కొంచెం సాఫ్ట్గా వస్తాయి కదా, అలా కాకుండా మనకి ఆలు 65 అనేది కొన్నిసార్లు క్రిస్పీ కూడా వస్తాయి కదా, అలా కూడా అని కాదండి, ఎక్కడికి వేసినా కానీ మనకి చెప్పినాం కదండి, మనకి కొన్నిసార్లు అంటే ఒక్కొక్క చోట ఒకటి వచ్చిన సౌత్ ఇండియన్ స్టైల్ అయితేనే ఆలు 65 అనేది క్రిస్పీనెస్ వస్తుంది. ఈ విధంగా పెరిగి యాడ్ చేసి కనుక చేస్తే కనుక కంపల్సరీగా సాఫ్ట్గానే వస్తుంది. ఓకే అండి, ఓకే, మనం లాస్ట్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేస్తాం. సూపర్. ఓకే, ఇదంతా కూడా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఒక ప్లాటర్ ఇచ్చేసాను, సర్వింగ్ బౌల్లో తీసేస్తాను. స్టవ్ బంద్ చేసేద్దాం. చూసారా, మనం వేసిన పెరుగు మొత్తం కూడా డ్రైగా వచ్చేసింది. ఆలు 65 రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఆలు 65 వేడిగా నా చేతిలో రెడీగా ఉంది, టేస్ట్ చేసేద్దాం. వావ్, అద్దరింది. పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అస్సం అనమాట. అసలు పెరుగుతో ఆలు 65 ప్రిపేర్ చేస్తారనే విషయం నాకైతే ఇప్పుడే తెలిసింది. చాలా 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 టేస్టీగా ఉంది, స్పైసీగా, టేస్టీగా, ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ఈరోజు ట్రై చేసేసేయండి పెరుగుతో ఆలు 65. పండుగరు సూపర్ అండి, అదరు కొట్టేశారు. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను యాక్చువల్గా ఇలా చూసి అదేంటి అంటే విడివిడిగా ఉంటాయి కదా కొన్ని చోట్ల అనుకున్నాను కానీ, బట్ ఇది అయితే మటుకు ఆసమ్, సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు వాట్ ఏ టేస్ట్లో 2 డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఆలూతో ప్రిపేర్ చేసాము. ఒకటి వచ్చేసి పెరుగు పొటాటో కర్రీ. ఎంత బాగుందో తెలుసా, చాలా చాలా బాగుంది. సో దానికి కొంచెం డిఫరెంట్గా ఆ రెండింటి కాంబినేషన్లోనే పెరుగు ఆలు కాంబినేషన్లో ఆలు 65 ప్రిపేర్ చేసాం. ఆసమ్.
దీని టేస్ట్ దీన్ని, దాని టేస్ట్ దాన్ని, రెండు కూడా అమోఘంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్.